ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడలోని దాజీనగర్ పాఠశాలకు ఎట్టకేలకు శాశ్వత భవనం సమకూరనుంది. పాఠశాల పరిస్థితిపై ఫిబ్రవరిలో ఈటీవీ ఈనాడులో కథనాలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. తాత్కాలికంగా తడకల షెడ్డులో ఆలయ ప్రాంగణంలో కొనసాగిస్తున్న తరగతులను అద్దె భవనంలోకి మార్చారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కలిసి విన్నవించారు. ఈ మేరకు వారిద్దరూ గ్రామానికి రాగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వారి సమక్షంలో పాఠశాల భవనంతో పాటు అంగన్వాడీ కేంద్ర భవన పనులకు శంకుస్థాపన చేశారు. 3 నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులకి గ్రామస్తులందరూ ఇక్కడ విన్నవించడం, పత్రికల్లో రావడం, అది రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్లినటువంటి సమస్యని నేను గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ఎట్టి పరిస్థితులు ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి అనుకుని ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ని పాఠశాల నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది.